ఏంటి నేను పక్కనుండగానే మన అమ్మాయికి సైట్ కొడుతుందా? కొడుతుందా కాదు, కొడుతున్నావు. కళ్ళు పోతాయి. చాలా కాలం తర్వాత తెలుగు అమ్మాయి కనిపించింది కాబట్టి అలా చూశాను. తెలుగమ్మాయ్యా? ఆ అమ్మాయి తెలుగమ్మాయి నీకెలా తెలుసు? ఆ అమ్మాయి ముక్కు పుడుకుని చూసి ఏవైనా తెలుగు అమ్మాయిలు ముక్కు పుడుకు పెట్టుకుంటే ఆ అందమే వేరు. ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? ఫుడ్ తక్కువ పెట్టారనిపిస్తుంది. అరే ఫుడ్ తప్ప వేరే గొడవ ఉండదురా నీకు? ലതിയുടെ മുക്കിന് ചോര വരുന്നു. లతిక ఎక్కడ? അവിടെ ഉണ്ട്. లతిక ఏంటిది? నీకు ముక్కు పొడకంటే ఇష్టం ఉన్నావుగా? ఇష్టం అంటే కుట్టించుకోటానా? నొప్పిగా ఉందా? బాగుంది. నీకు నచ్చిందిగా, అందుకే నాకు నచ్చింది. ఏ ఇప్పుడు తెలుగమ్మాయిలో ఉన్నానా? తంబురాన్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నీతో అర్జెంటుగా మాట్లాడాలంట, వెళ్ళరా. తమ్మురాన్, తమ్మురాన్, తమ్మురా, లతిక ఏంటిది? ఎవరైనా చూస్తారు? చూడటానికి ఇంట్లో ఎవ్వరూ లేరు, అందరూ బయటికి లేరు. మరి మీ నాన్నగారు ఫోన్ చేశారని మా నాన్నగారు చెప్పారు. అలా చెప్తేగా నువ్వు రావని నేనే చెప్పాను. నిన్ను చూడాలనిపించింది, అబద్ధమాడాను. ఏం తప్ప? మరి కళ్ళు మూసుకుంటే కళ్ళలోకి వస్తామని చెప్పావు. కళ్ళు మూసుకుంటే సరిపోయేదిగా. నీతో మాట్లాడాలనిపించింది. ఫోన్లో మాట్లాడితే సరిపోయేదిగా. అలా కాదు ముద్దు, నీ ఒళ్ళో పడుకొని నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. ఏం లతిక, భయం వేస్తుందా? అవును సీను, మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. మాధవన్ నాన్నగారికి అంతా చెప్పేశాడు. ఫోన్లే, చాలా మంచి పని చేశాడు. మనకు కొంచెం శ్రమ తగ్గించాడు. నేను ముక్కుపొడిగా కుట్టించుకున్నందుకు ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది తెలుసా? నాన్నగారు తీసేయమన్నారు. నేను దేన్ని చెప్పాను. బాగా చెప్పావు. మళ్ళీ తీసేయమంటే నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పు. నాకెందుకో భయంగా ఉంది. నన్ను నీతో తీసుకుపోసేను. చచ్చా, నేను ఉండగా నీకెందుకు భయం? మీ నాన్నగారితో నేను మాట్లాడతానుగా. నిజంగా